యాదవ్ పెట్టుకున్న ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ బొమ్మ ఉన్నది, రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్నది, అరవింద్ కుమార్ గౌడ్ బొమ్మ ఉన్నది. వాళ్ళ మీద కదా మీరు కేసు పెట్టాల్సింది. ఎలక్షన్ కమిషన్ సింబల్ వేసి మరీ పెట్టిర్రు. అసలు ఫేక్ ఐడీలు పంచడం తప్పు. సెక్షన్ 17 ఆర్పి యాక్ట్ ప్రకారం, సెక్షన్ 31 ఆర్పి యాక్ట్ ప్రకారం ఫేక్ ఐడీలు పంచడం తప్పు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు సోమోటో కేసు నమోదు చేయడం లేదు ఈ విషయంలో? ఒక 2 రోజుల క్రితం నేను, కేటీఆర్ గారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అందరం కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయాము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి దగ్గరికి పోయి దాదాపు 12,000 నుంచి 19,000 ఫేక్ ఓట్లను రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేయించారు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. దీని మీద మీరు తప్పకుండా చర్య తీసుకోవాలి అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా ఆధారాలతో సహా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా, షోర్ ఓట్ ఎట్లా జరుగుతుంది, దొంగ ఓట్ల భాగోతం మీద మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా ఎలక్షన్ కమిషన్. దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, మధురానగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఒక వ్యక్తికి 2 ఐడి కార్డులు ఉండడం నేరం. నిన్నగాక మొన్న కేరళలో 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆ ఓటర్ మీద కేసు రిజిస్టర్ చేసిండు. మరి కేరళలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉంటుందా? కేరళలో ఒక చట్టం, ఇక్కడ ఒక చట్టం ఉంటుందా? ఈ 19,000 మంది ఎవరైతే ఉన్నారో, ఆ 12,000 మంది ఎవరైతే ఉన్నారో, ఒకటే వ్యక్తికి 2 ఓటర్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేయాలిగా. ఆ అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కదా. అవన్నీ ఏం తీసుకోలేదు. ఈ నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదరు, ఆయన పేరు ప్రవీణ్ యాదవ్, ప్రసన్న యాదవ్. ఆ ప్రవీణ్ యాదవ్, ప్రసన్న యాదవ్ ఆయనకు 3 ఓట్లు ఉన్నాయి. ఒకటే వ్యక్తి, ఒకటే ఆధార్ కార్డు, 3 ఎపిక్ కార్డ్ నెంబర్లు. ఆయనకు జూబ్లీస్ నియోజకవర్గాలు 2 ఓట్లు ఉన్నాయి. రాయందర్ నియోజకవర్గం చేవెళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇంకొక ఓటు ఉన్నది. టోటల్ 3 ఓట్లు ఉన్నాయి. మరి హౌ కెన్ ఏ యూనిక్ ఓటర్ హ్యావ్ 3 ఎపిక్ కార్డ్స్? ఈజ్ ఇట్ నాట్ ఎ క్రైమ్? మరి ఏం చేస్తున్నారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్? ఆయన మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా మరి నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ మీద. అదేవిధంగా ఈ 12,000 మంది ఓటర్లు ఎవరో కనుక్కొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా. అదేవిధంగా ఒకటే ఇంట్లో 43 మంది ఓటర్లు ఎట్లుంటారు? ఒకటే అడ్రస్ మీద 200 మంది ఓటర్లు ఏ విధంగా ఉంటారు? ఆధారాలతో సహా చెప్పినప్పటికి కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్? దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏందయ్యా అంటే, ఈ బీజేపీ, కాంగ్రెసు, ఎలక్షన్ కమిషన్ ఈ 3 కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాయి. కానీ నేను తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా ఏం చెప్పాలనుకున్నా అంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మాగంటి సునీత గారే ఒక రాణి రుద్రమదేవై, ఒక సమ్మక్కై, ఒక సారక్కై, ఒక చిట్యాల ఐలమ్మాయి, ఒక బెల్లి లలితై తప్పకుండా విజయ దుందుబు మోగిస్తుంది. మీరు ఎంత అణిచివేస్తే అంత ప్రతిఘటన వస్తుంది. మీరు అనుకుంటుండొచ్చేమో ఇలా వీళ్ళను అణిచివేసి మరి వీళ్ళ మీద కేసులు పెట్టి, చిన్న పిల్లల మీద కూడా కేసులు పెట్టి, వాళ్ళ కన్నీళ్లను శంకించే దుశ్శాసన కామెంట్లు చేసి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో వచ్చిన రోజు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు ఓట్ల ద్వారా. మీరు ఇంకొకసారి ఇలాంటి కామెంట్లు మానుకోవాలి. బహిరంగంగా మాగంటి సునీత గోపీనాథ్కి ఒక్కరికే కాదు, తెలంగాణ మహిళలందరికీ కూడా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇందిరాగాంధీ గారు టెర్రరిస్టుల దాడిలో చనిపోయినప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఏడ్చిండు. ఒక ప్రధానమంత్రి పోయిందని ఆ రోజు ఏడ్చిన వాళ్ళందరి కన్నీళ్ళు మరి సినిమా కన్నీళ్ళ? రాజీవ్ గాంధీ గారు శ్రీ పెరుంబదూరులో మానవ బాంబు దాడిలో చనిపోతే ఆ రోజు కూడా ఒక మాజీ ప్రధానమంత్రి చనిపోయిందని దేశ ప్రజలు ఏడ్చిండ్రు. అవి కూడా సినిమా కన్నీళ్ళేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, ఆయనతో పాటు సెక్యూరిటీ ఆఫీసర్లు చనిపోయినరు, అవి కూడా సినిమా కన్నీళ్ళేనా? మీరు చొన్నం ప్రభాకర్ గారు చాలా క్లియర్గా మీరు తెలంగాణ ప్రజలకు మరి
బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. అప్పుడే మరి నిజంగా